నెక్స్ట్ అండి వరుస హత్యలు దోపిడీలు క్రైమ్స్కి కేర్ ఆఫ్గా కూకట్పల్లి. కూకట్పల్లిలో మొన్న ఒక పాపని ఒక మైనర్ బాలుడు చంపేసిన సంఘటన ఇదైతే, ఇప్పుడు ఒక ఇంట్లో ఒక మహిళని కాళ్ళు చేతులు కట్టేసి, ఇంట్లో పనివాళ్ళు వంట చేయడానికి అని చెప్పి వచ్చిన పనివాళ్ళు కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళని కొట్టి చంపేసి ఇంట్లో ఉన్నటువంటి నగలు గోల్డ్ అన్నీ తీసుకొని చక్కగా ఆ ఇంట్లోనే స్నానం చేసి మళ్ళీ వాళ్ళ బండి వేసుకొని వెళ్ళిపోయారంట. మరి అసలు ఏమైపోతుందో ఏంటో మరి. సుచిత ఉన్నారండి, సుచిత వస్తున్నారంట. ఇది కూకట్పల్లిలో మొన్న జరిగిన సంఘటన, ఇప్పుడు జరిగిన సంఘటనలతోటి కొంచెం భయాందోళనలకి గురవుతున్నారు. కానీ కొంచెం జూబ్లీ హిల్స్ లేదా బంజారా హిల్స్, కొద్దిగా మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాలో ఎక్కువ మంది అవుట్ సైడ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఇళ్లలో పెట్టుకొని వర్క్ చేయించుకుంటున్నారు. బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ వాతావరణం ఏంటి, మధ్యలో ఏజెన్సీస్ వాళ్ళ పాత్ర కూడా ఇందులో. వాడికి ఏముంది, వాడికి కమిషన్ వచ్చింది నాకు చాలనుకుంటాడు, వాడు ఇవన్నీ ఎందుకు చూస్తాడు, వాడికి ఏం అవసరం వీటన్నిటితోటి. వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు అంటే వాడు రెస్పాన్సిబిలిటీ, బట్ వాడు ఇప్పుడు ఏమంటాడు, నాకేం తెలుసు అండి, వచ్చారు నేను తెప్పించాను చెప్పాను. ఇంట్లో 9 years నుంచి అతను వర్క్ చేస్తున్నాడు. వాడు ఇట్లా ఇంకొక ఇంట్లో చేస్తున్నాడు, వీడు ఇంకోటి తెచ్చి ఇంకోటి పెట్టాడు వీళ్ళ ఇంట్లో. వాడు వీడు కలిసి ఇద్దరు కలిసి ఈ దారుణం చేసేసారు. బైట్స్ ఉన్నాయి సార్, ఒకసారి బయట బైట్స్ ప్లీజ్. గత ఒక 20-25 రోజుల లోపల 1 month 1.5 month లోపలనే ఇటువంటి సంఘటనలు 5-6 జరిగినాయి. మొన్ననే ఏసీపీ ఆఫీస్ పక్కకు ఉన్నటువంటి చిన్న పిల్లను కూడా ఏ రకంగా చంపేసేసారు అన్నటువంటిది మనం చూసాం. ఇలా సాయం లెగ్గులో ఒక అమ్మాయి ఇంట్లోకి వెళ్లి కాళ్ళు కట్టేసి చంపి మళ్ళా స్నానాలు చేసి, అంటే 2 నుంచి 5 మధ్య లోపలనే దోసుకొని పోయి ఘోరాది ఘోరంగా చంపేసి పరారైపోయి జార్ఖండ్కి వెళ్ళిపోయినట్టుగా చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళు. నేను పోలీసు అధికారులు కూడా ముందు చెప్తా ఉన్నాను, దొంగలు ఎక్కువైపోతా ఉన్నారు హైదరాబాద్ నగరంలో. మీ భయం భక్తి లేకనే జరుగుతుంది. ఇదంతా కఠినమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. సంవత్సరాల వయసున్న ఒక మహిళ హత్యకు గురైందని ఆ సమాచారం సారాంశం. దాంతో మా ఇన్స్పెక్టర్ అండ్ టీం అందరూ వచ్చి చూడగా ఆవిడ ఒంటి మీద కత్తిపోట్లు ఉన్నాయి. సీజర్ తోటి మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే సీజర్ తోటి చాకులతోటి 2-3 చాకులు కూడా వాడి గొంతు కూడా కట్ చేసి చంపినట్టుగా కనిపిస్తా ఉంది. ప్రైమరీ సస్పెక్ట్స్ వాళ్ళ ఇంట్లో పనిచేసే జార్ఖండ్ కి చెందిన వ్యక్తి. అతను చేసినట్టుగా మేము అనుకుంటున్నాము. 20 years ఉన్నాయి అతనికి. సో అతన్ని ఇంట్లోంచి వెళ్ళడం, తర్వాత 2 wheeler మీద బయటకు వెళ్ళడం ఇంకొక సర్వెంట్ తో కలిసి, అవన్నీ కూడా రికార్డ్ అయినాయి. వీఆర్ సర్చింగ్ ఫర్ దెమ్. ఆ పని వాళ్ళు 10 రోజుల నుంచి పని చేస్తున్నాడు. ఇంకొక అతను పైన ఇంట్లో ఉంటాడు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. సుచిత ఏంటి ఎట్లా జరిగిందంట, ఏంటి పట్టుకున్నారా లేదా, వాళ్ళు ఎంతవరకు వాళ్ళ ఆచూకీ దొరికిందా? లేదు సార్, ఇప్పటికైతే వాళ్ళు ఎటువంటి ఆచూకీ దొరకలేదు. అదే మనం రీసెంట్గా ఒక నెల క్రితమే కుక్కట్పల్లిలో సహస్ర మర్డర్ కేసు ఇంకా మనం మర్చిపోకముందే ఇది జరిగింది. అంటే అది గేటెడ్ కమ్యూనిటీ చాలా సేఫ్గా ఉంటుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అలాగే బేసిక్గా లోపల కూడా ఎవరు రానివ్వరు సార్. గేటెడ్ కమ్యూనిటీస్ మనకు తెలుసు అందరికీ ఆ విషయం. సెక్యూరిటీ కోడ్ పంపించి అది వెరిఫై చేసాకే రానిస్తారు. కానీ రోజు చూసే పని అంటే రోజు వస్తారు కదా వీళ్ళు, 9-10 ఏళ్ళ నుంచి పని చేస్తున్నారు కదా అన్నట్టుగానే వాళ్ళని లోపలికి రానిచ్చుంటారు. అలాగే వాళ్ళు వెళ్ళి అంటే ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు రేణు అగర్వాల్ని ఎవరైతే చెప్పుకుంటున్నాము, ఇప్పుడు చనిపోయిన ఆవిడ వాళ్ళ హస్బెండ్ వాళ్ళు స్టీల్ ఫ్యాక్టరీ అక్కడికి వెళ్ళిపోయారు రోజులాగే పనికి. ఆవిడ ఫోన్ ఆన్సర్ చేయకపోవడంతోనే ఇది కూడా బయటకు వచ్చింది సార్. ఆవిడ ఫోన్ ఆన్సర్ చేయకపోయేసరికి వాళ్ళ హస్బెండ్ ఎందుకు ఆన్సర్ చేయట్లేదు ఈవిడ అంటే, 50 ఏళ్ళు అంటే సార్ తప్పకుండా హెల్త్ ఇష్యూస్ అట్లాంటివి ఉండి ఉంటాయి, ఏమన్నా అయిందా, ఎందుకు ఫోన్ ఆన్సర్ చేయట్లేదు అని చెప్పి ఆయన ఇంటికి వచ్చి చూస్తే ఇల్లు లాక్ చేసి ఉంది. అంటే డోర్ ఓపెన్ చేయట్లేదు ఎంత కొట్టినా కూడా. అంటే ఏమంటే వాళ్ళు బయట నుంచి లాక్ చేసుకొని వెళ్ళారంట డోర్ కూడా. సో అతను ప్లంబర్ని పిలిపించి పైన ఫ్లోర్లో సేమ్ వాళ్ళ చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లోంచి కిందకి దింపి చూస్తే రక్తం అడుగులో కనిపించింది ఆవిడ. అయితే అసలు ఏమైంది అని చెప్పి సీసీటీవీ ఫుటేజెస్ కానీ అన్నీ కానీ, అలాగే క్లూస్ టీమ్ కానీ డాగ్ స్క్వాడ్ కానీ అన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఇంట్లో పనిచేసే హర్ష, అలాగే వాళ్ళ పైన ఇంట్లో ఎవరైతే వాళ్ళ చుట్టాలు ఉంటారో వాళ్ళ ఇంట్లో పనిచేసే రోషన్, ఇద్దరు కలిసే చేశారు అని చెప్పి అయితే బయటకు వచ్చింది సార్. ఇదనే కాదు, కుక్కట్పల్లి ఏరియాలో ఇలాంటి క్రైమ్స్ చాలా ఎక్కువగా జరుగుతూ వస్తున్నాయి. మొన్న ఖజానా జ్యువెలర్స్లో మనం చూసింది కానీ, లేకపోతే సహస్ర మర్డర్ కేసు కానీ, లేకపోతే ఇది కానీ, వాళ్ళు సార్ చంపిన తర్వాత అక్కడే ఫ్రెష్ అయ్యి ఆ ఓనర్ బట్టలే వేసుకొని వాళ్ళ స్కూటీయే తీసుకొని వెళ్ళిపోయారంట. వయా పటాన్చెరు ముంబై హైవే నుంచి పారిపోయారంట సార్. 5 టీమ్స్గా అయితే విడిపోయి పోలీసులు వాళ్ళ కోసం వెతుకుతున్నారు. దీనిలో భాగంగా ఒక టీం జార్ఖండ్ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది సార్ మనకి. ఓకే రైట్ సుజిత.